ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం మినీ ఆలూ కర్రీ. చిన్నగా ఉన్నటటువంటి బంగాళదుంపలతో ఆలూ కర్రీ లోపల వరకు కుక్ అయ్యేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ రోజు చేసే పద్ధతిలో కాకుండా ఇలా ఒకసారి చేద్దాం. రుచి చాలా అంటే చాలా రుచిగా ఉంటాది. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో బిగ్ సైజ్ రెడ్ టమోటోస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెల్లుల్లి పీసెస్ కొన్ని, అల్లం పీసెస్ కొన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, అదే విధంగా బాదం పప్పులు ఒక 10 ఆర్ 11, కొత్తిమీర కొద్దిగా, గసగసాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఫేవరెట్ అయినటటువంటి ఆలు బాగా వాష్ చేసుకోవాలి ముందుగా. ఇలా బాగా వాటర్‌లో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆలుకు ఉన్నటటువంటి పీల్ రిమూవ్ చేసేసేయాలి. ఇలా మొత్తం నీట్‌గా ఆల్ ఆలూస్ పీల్ రిమూవ్ చేసేసేయాలి. ఈ విధంగా ఇలా పీల్ రిమూవ్ చేసేసిన తర్వాత ఈ విధంగా మనం వాటర్‌లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. అంటే ఇక్కడ 4 ఆర్ 6, 7, 8 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ముందుగానే పీల్ రిమూవ్ చేసి పెట్టుకున్నటటువంటి ఆలూస్, ఉల్లగడ్డలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన తీసి ఈ విధంగా అన్ని ఆలూస్ పెట్టుకొనేసేయాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్‌లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఒక పెద్ద కప్పు ఉండాలి. ఆనియన్స్ ఎక్కువగా ఉంటే మనకి టేస్ట్ ఎక్కువగా ఉంటది. ఇప్పుడు యాలకులు 3 వేసుకోవాలి. ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి మసాలా వేసుకోవాలి. కొద్దిగా ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేయాలి. గ్యాస్ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా బాగా కుక్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువగా, అదే విధంగా కోకోనట్ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని, పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడంత సాల్ట్, కర్డ్ ఒక హాఫ్ కప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ముందుగానే వేయించి పెట్టుకున్నటటువంటి ఆలు, ఉల్లగడ్డలు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. లేకపోతే మనకి వాటర్ లేదు కాబట్టి కింద అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు వాటర్, పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేయాలి. మధ్యలో ఎక్స్‌ట్రా వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ అంతవరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 6 ఆర్ 7 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఆలు, ఉల్లగడ్డలు పర్ఫెక్ట్‌గా లోపల వరకు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొనేసి చూడండి, మనకి గ్రేవీ ఈ విధంగా థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి
కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. అంతే, ఈజీ. ఇలా స్మాల్ సైజ్ పొటాటోస్, ఆలూస్, ఉల్లగడ్డలతో మనం ఇంట్లోనే యూనిక్‌గా, టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఉంటాను.